సో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో మరొక మంచి నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చానండి. సో 904 పోస్టుల నోటిఫికేషన్తో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎవరైతే 10th క్లాస్ ఐటీ చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ ఇది ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్లో ఆల్రెడీ 7/14 అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ ఏంటంటే August 13th ఈ అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది అనమాట. సో August 13th లోపల మీరు అప్లికేషన్లు అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఆన్లైన్ విధానంలో. సో ఎవరైతే 10th క్లాస్ చేసి ఐటీఐ కలిగి ఉంటారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో టోటల్ 904 పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్లో సెపరేట్గా పోస్టులు ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా 904 పోస్టులు. సో ఇందులో ఫిట్టర్కి అయితే 18 పోస్టులు ఉన్నాయండి. ఫిట్టర్కి అయితే 18 పోస్టులు ఉన్నాయి. సో యూఆర్కి అయితే 9, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి అయితే అలా కలిపి టోటల్ 18. టర్నర్ అయితే 2, యూఆర్కి 2, ఎస్సీకి 1, ఓబీసీ 1, టోటల్ అయితే 4 పోస్టులు. మెషనిస్ట్ అయితే యూఆర్కి 3, ఎస్సీకి 1, ఓబీసీకి అయితే 1, టోటల్గా 5 పోస్టులు. వెల్డర్కి అయితే 3 పోస్టులు, యూఆర్కి ఎస్సీ అయితే 1, ఓబీసీ అయితే 2, టోటల్గా 6 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్కి అయితే మొత్తం 4 పోస్టులు, యూఆర్లో 2, ఎస్సీలో 1, ఓబీసీలో 1. అదే పెయింటర్కి అయితే టోటల్ 3 పోస్టులు. సో యూఆర్లో 2, ఎస్ తర్వాత ఓబీసీలో టోటల్ 3 అండి. తర్వాత ఇక్కడ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ అయితే యూఆర్లో 2, ఓబీసీలో టోటల్ 3 పోస్టులు. టోటల్గా అయితే మనకి 904 పోస్టులతో ఇది రిలీజ్ అయ్యిందండి. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ చదివి ఐటీఐ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఎలా అంటే సో ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళు మెరిట్ లిస్ట్ ద్వారా వీటికి సెలెక్షన్ చేస్తారనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, మోడ్ ఆఫ్ సెలెక్షన్. ఎంగేజ్మెంట్ విల్ బి ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ హూ అప్లై against in the notification. The merit list will be prepared for the purpose of on the basis of percentage marks in matriculation with minimum 50% plus ITA marks in the trade which in apprentice to be done అనమాట. సో ఈ విధంగా అయితే మెరిట్ లిస్ట్ ద్వారా అయితే దీనికి సెలక్షన్ అయితే ఉంటుంది. సో ఏజ్ లిమిట్ ఎలా ఉంటుందంటే మినిమం 15 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 24 ఇయర్స్ ఉండాలి. సో అంటే 15 to 24 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలన్నమాట అప్లై చేసుకున్న వాళ్ళు. ది అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ రిలాక్సబుల్ బై 5 years ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ క్యాండిడేట్స్ అండ్ 3 years ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్. ఓకేనా? ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ రిలాక్స్డ్ బై 10 years అనమాట. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ కలిగి ఉండాలండి. మినిమం 50% మార్క్స్ తో ఉండాలి. వీళ్ళకి ఐటీఐ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ ఆల్సో possesses national trade certificate in the notified trade issued by the National Council for Vocational Training or provisional certificate issued by National Council for Vocational Training or State Council for Vocational Training. అంటే వీళ్ళకి ఎన్సివిటి ఆర్ ఎస్సివిటి సర్టిఫికేట్ కలిగి ఉండాలన్నమాట. సో వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక నోట్ ఇచ్చారు చూడండి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అప్రెంటిస్ ఇన్ రెస్పాన్స్ టు ది నోటిఫికేషన్ యాజ్ దే ఆర్ గవర్నడ్ బై సెపరేట్ స్కీమ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అనమాట. సో వీళ్ళైతే అప్లై చేసుకోవటానికి వీలు లేదు. సో పేమెంట్స్ ఎలా ఉంటుందంటే 100 రూపాయలు అయితే ఉంటుంది. 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నో ఫీజ్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ బై ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూబీడి క్యాండిడేట్స్. వీళ్ళు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూబీడి ఉన్నారో వీళ్ళకైతే 100 రూపాయలు పెట్టనవసరం లేదు. మిగతా వాళ్ళందరూ 100 రూపీస్ పే చేసి అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ సైట్ ఇచ్చారు చూడండి, డబ్ల్యూడబ్ల్యూ అని. సో ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. నేను ఈ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్లో అప్లై చేయాలి August 13th లోపల.
సో ఆగస్ట్ 13th లోపలైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇదైతే అప్రెంటిస్ సంబంధించిందండి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టైఫండ్ అని. ఫర్ ఆల్ ట్రేడ్స్ ది ట్రైనింగ్ పీరియడ్ విల్ బి 1 year అండ్ యాజ్ పర్ extant rules, directives issued by railway board from time to time. No hostel accommodation will be provided and selected candidates will have to make their own arrangement or stay during their training as per Apprentice Act 1961, and they will be released on కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనింగ్ అనమాట. ఇది అప్రెంటిస్ సంబంధించిన జాబులు మాత్రమే. సో సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఆ, మనకి ఇంకా ఏది ఆర్ఆర్బిలో కూడా మన పోస్టులు పడితే అందులో ఇవి ఎవరైతే అప్రెంటిస్ ఇందులో చేసి ఉంటారో వీళ్ళకి వెయిటేజ్ ఉంటుంది అనమాట. సో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం తొందరగా జాబ్ కొట్టే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి దీనికి అప్లై చేసి ఇది అప్లై చేసుకొని సో ఫర్దర్గా మనకి రైల్వే డిపార్ట్మెంట్లో పోస్టులు పడినప్పుడు వీళ్ళు మీకు ఫస్ట్ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా మనం రైల్వే జాబ్ పర్మనెంట్ పోస్టులు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకొని ముందు వెళ్తారని ఆశిస్తున్నాను. సో అర్థమైంది అనుకుంటాను. సో రైల్వే డిపార్ట్మెంట్లో టోటల్ 904 పోస్టులు ఉన్నాయండి. సో 10th క్లాస్ ఐటీఐ క్వాలిఫికేషన్తో ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి. సో ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకుంటారని కోరుకుంటూ ఇంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. మరొక జాబ్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.